సార్ రేవంత్ రెడ్డి గారు మీరు చెయ్యేసి రేవంత్ అనే చనువైతే మీకుంది. అది అందరికీ తెలిసిందే. అసలు మీ ప్రస్తావన ఏంటి తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు, మీ ప్రాపర్ విలేజ్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలి సార్. మీరు ఒక్కసారి దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. నేను ప్రేక్షకులకందరికి కూడా శశి ఛానల్ ప్రేక్షకులకందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు దేవన్ సతీష్ మాదిగ. నాది మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం నల్లమల్ల ప్రాంతం. నల్లమల్ల ప్రాంతము మా ఊరికి చాలా దగ్గర ఉంటుంది. నాది చుక్కాయపల్లి. కొల్లాపూర్ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో చుక్కాయపల్లి అని ఒక విలేజ్. అది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా కలిసింది. ఓకే. మా ఫాదర్ది చుక్కాయపల్లి, మా మదర్ది నల్లమల్ల ఫారెస్ట్లో బొల్లారం, మొగులోతు బొల్లారం అని చెప్పేసి అని ఫారెస్ట్లో ఉంటుంది. ట్రైబల్ టైప్. ట్రైబల్ టైప్. అయితే ఒక గుడిసెలతో వేసుకొని అడవులలో జీవిస్తుంది. అయితే నేను అక్కడనే పుట్టా. మా అమ్మగారి ఇంటికన్నే పుట్టి నేను దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అక్కడనే పెరిగాను. ఆ తర్వాత మా నాన్న కూడా అక్కడనే కొంత కాంట్రాక్ట్ పని, రోడ్డు పని అది అడవిలో చేసేది. నేను అక్కడనే చదువుకున్నాను. కానీ నా మొట్టమొదటి బడి నేను నేర్చుకున్నది అడవిలోనే. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆయుధం పట్టింది కూడా మళ్ళీ అదే అడవిలో పట్టుకొని తిరిగాను. అడవి బిడ్డ. అడవిలో నల్లమల్ల అడవిలోనే తిరిగాను నేను. అయితే నేను నక్సల్స్ మూమెంట్ అంటే నా విద్యాభ్యాసము ఒక 4th క్లాస్ వరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటే, ఆ తర్వాత మా ఊరికి అక్కడి ఇల్లు శ్రీశైలం మునగ గ్రామంగా అది కావడం, శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ విలేజ్ మునిగిపోయింది. షిఫ్ట్ అయిపోయారు. నేను షిఫ్ట్ అయిపోయాను. అప్పుడు మా సొంత ఊరు చుక్కాయపల్లికి మా నాన్నగారులో ఊరికి వచ్చిన నేను అక్కడనే ఉండి నేను 4వ తరగతి అక్కడనే చదివాను. నేను మా ఊర్లోనే చుక్కాయపల్లిలో చదివిన తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఓకే. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో SSC వరకు నేను చదివినాను. అయితే నేను 6వ తరగతి అనుకుంటాను, నేను 6th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే నాకు 82 పీరియడ్లో నక్సల్స్తో, అప్పుడే నక్సల్స్ పీపుల్స్ వార్ నక్సలైట్లు మన చనిపోయిన సుదర్శన్ రెడ్డి, అదే రకంగా పురుషోత్తం, APCLC, పటేల్ సుధాకర్ రెడ్డి, సాంబశివుడు మా బ్రదర్, మా పెదనాయన కొడుకు ఆయన సాంబశివుడు. అప్పుడు ఆయన కూడా అప్పుడు ఇంటర్మీడియట్ SSC ఇంటర్మీడియట్ చదువుతున్న పీరియడ్లో నక్సల్స్ ఆకర్షితుడై ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. అయితే ఆయన ద్వారానే నేను సుదర్శన్ రెడ్డి గారి దగ్గర, మా విలేజ్ కూడా సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నేను అప్పుడు SSC చదువుతున్నాను నేను. అయితే సుదర్శన్ రెడ్డి నా కొరకే ఉండి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆయన జిల్లా సెక్రటరీ, ఆయన సుదర్శన్ రెడ్డి ఎలియాస్ గణపతి, పీపుల్స్ వార్. అయితే అప్పుడు అంటే 82లో 79, 80 పీరియడ్లో మాకు నల్లమల్లకు పీపుల్స్ వారు ఎంటర్ అయ్యి అక్కడ నుంచి కార్యక్రమాలు చేపట్టింది. అయితే నేను నా 6th క్లాస్ పీరియడ్ నుంచే, అంటే 80 పీరియడ్ నుంచే నేను పీపుల్స్ వారు ఉద్యమానికి ఆకర్షితుడై, మేము హ్యాండ్ బాంబ్స్ను పెట్టెలలో దాచిపెట్టుకున్నాం. పుస్తకాలు, చదువుకునే పుస్తకాలు పెట్టుకునే పెట్టెలలో బాంబులు పెట్టుకున్నాం. మీరు ఎట్లా ఆకర్షితులయ్యారంటే వాళ్ళ ద్వారానే, లేదంటే మీకేమన్నా ఇండివిజువల్గా ఏమన్నా థాట్స్ ఏమన్నా అప్పట్లో ఉండేవా? అంటే వాస్తవానికి మేము ఎస్సీలు, మాదిగ కులం ఎస్సీ, మాదిగలకు అంటరాంతనం అనేది ఉండేది. 2 క్లాసుల విధానం, పీర్ల చావిడి కాడ అలా తొక్కనీయకపోవడం, అదే రకంగా బావుల కాడ నీళ్లు వాళ్ళే ఉన్నత కులాలు బీసీలే కానీ ఓసీలే కానీ వాళ్ళు నీళ్లు బట్టి మా కుండలలో పోయడం. అంటే ఇప్పుడు చిన్న డౌట్, ఈ పీర్ల సావిడి దగ్గర మిమ్మల్ని ఎందుకు తొక్కనిపోయేవాళ్ళు? వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా, ఓన్లీ ఓసీ వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అనేది అయితే ఉండదు. అంటే టోటల్గా అంటే పీర్ల పండుగ అనేది తెలంగాణలో అన్ని కులాలు చేస్తాయి. అవును, నాట్ ఓన్లీ ముస్లిమ్స్, అన్ని కులాల వాళ్ళు కూడా కొంతమందికి పీర్లు ఎత్తే అవకాశం ఉంటుంది. అన్ని కులాలు కలిసి చేస్తాయి ఆ పండుగను, పీర్ల పండుగ గ్రామాల్లో. అయితే దట్టు ఒక మాదిగల్ని తొక్కనీయేవాళ్ళు. ఇది కొత్త సార్, ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఈ తొక్కనీయకురి అలాయిని అప్పట్లో అలా ఉండేది. అప్పట్లో అలా ఉండే. మేము ఖాళీ డప్పులు కొట్టుకుంటూ సైడ్కి నిలబడాల్సిందే కానీ అలా పీర్ల సావిడి యొక్క అలాయి ఎక్కనిచ్చేవాళ్ళు కాదు, దాన్ని తొక్కనిచ్చేవాళ్ళు కాదు. మీ కుల వృత్తి కూడా అదే కదా, డప్పు కొట్టడం, చెప్పులు కుట్టడం. అయితే అప్పటికి మా సాంబశివుడు కూడా ఇదే ఎదుర్కొన్నాడు, మా అన్న సాంబశివుడు. మేమందరం కూడా అంటే దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. పీర్ల సావిడిలో మొట్టమొదట పీర్ల సావిడిలో అలాయి తొక్కింది నేనే. సూపర్. అలాయి తొక్కితే పెద్ద గొడవైంది, కొట్లాట అయింది బాగా. అప్పుడు పోలీసు, మాకు తెలుసు కదా చట్టాలు, భారత రాజ్యాంగం, అంబేద్కర్,
అంబేద్కర్ సంఘం మొట్టమొదటి గ్రామ సెక్రటరీ నేను. అంటే అంబేద్కర్ ద్వారా మాకు చట్టాలు తెలియడం, ఆ చట్టాల ప్రకారం దళితులకు ఒంటరంతనం ఉంటే శిక్షార్హులు అవుతారు, ఎవరైనా అంటరాంతనం పాటిస్తే శిక్షార్హులు అవుతారు. పుస్తకాల మీద కూడా ఉండేది బ్యాక్ సైడ్, అంటరాంతనం అమానుష్యం, అంటరాంతనం నేరం అని ఉంది. కానీ దాన్ని మేము చదువుకునే వాళ్ళం, కానీ దాని అర్థం తెలిసేది కాదు మాకు. తెలుసుకున్నారు మీరు? అంటరానితనం అమానుష్యం, అంటరానితనం నేరం అనేది అయితే పుస్తకాల మీద ఉండేనో హెచ్చరిక, అది మమ్మల్ని మా కోసం పెట్టిన పదం అనే సంగతి మాకు తెలియదు. ఓకే. అది ఎప్పుడు తెలుసుకుంది మాకు తెలిసిందంటే, ఇట్లా కులపరంగా అవమానపరిస్తే చట్టాలు, ఎస్సీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి, వీటి ద్వారా శిక్షించబడతారు అని చెప్పేసి అనే విషయాన్ని మేము అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చదువుకున్న తర్వాతనే మాకు తెలిసింది. మీరు అనుభవించిన తర్వాతనే మీకు తెలిసింది? మాకు అనుభవించిన తర్వాతనే తెలిసింది మాకు ప్రాక్టికల్ గా. గ్లాసుల్లో 2 గ్లాసుల విధానం ఉండేది. అంటే 2 గ్లాసులు అంటే ఇప్పుడు హోటల్ ఉంటుంది, హోటల్ కాడ అన్ని వర్గాలకు సపరేట్గా 1 గ్లాసులు ఉంటాయి. మాకు అదే గాజు గ్లాసులు కానీ సపరేట్గా ఒక బుట్టియో లేకపోతే సంచియో ఒక ప్లేస్లో పెట్టేది. నేను చూసాను సార్, ఇది కాప్సారా ఉంటది కదా, కాప్సారాలో ఊర్లలో చూసాను నేను. ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు. నేను కాప్సారా ఇది అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర నేను మామూలుగా వెళ్తాం కదా విలేజ్ లో ఆడుకోవడానికి, వెళ్ళినప్పుడు 2 గ్లాసులు ఉంటాయి అక్కడ. ఒకటి ఎస్సీ వాళ్ళు తాగేవాళ్ళు, ఇంకొకటి నార్మల్ వ్యక్తులు బీసీ కులాలు ఉంటాయి కదా వీళ్ళకి పెట్టేవాళ్ళు. నేను అడిగా ఒకసారి, ఇలా ఎందుకున్నదంటే వాళ్ళు తాగింది వీళ్ళు తాగరు అని చెప్పారు అక్కడ ఏదైతే కాప్సారా ఉంటారో. సేమ్ అదే చూసారు, సేమ్ అదే. మహబూబ్ నగర్ జిల్లా మరీ ఎక్కువ. మహబూబ్ నగర్ జిల్లా కర్ణాటకకు దగ్గర, రాయలసీమ ప్రాంతానికి దగ్గర అది మహబూబ్ నగర్ జిల్లా. కనుక విపరీతమైన అంటరాంతనం, గుళ్ళోకి రానిచ్చే వాళ్ళు కాదు. ఇప్పటికీ ఉందిలేండి గుళ్ళో, ఇప్పటికి కూడా ఉంది. అయితే ఇంకోటి గ్రామాల్లో చెట్ల కింద ఉండే అరుగులు ఉంటాయి కదా, పెద్ద మనుషులు కూర్చుని, అవును, వాటి మీద కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు, బస్సులను ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. చాలా ఘోరాతి ఘోరమైన సంఘటనలు నేను ఒక 30 సంవత్సరాల క్రితం నేను చూసిన. అప్పట్లోనే అంటే నేను అటువంటి దారుణాత్మైన పరిస్థితులలో మేము అదే రకంగా దొరల పెత్తనము, భూస్వాముల పెత్తనం, జీతగాళ్ళ బానిసత్వం, ఇంకోటి మహిళల్ని అగ్రకులాలు అనే వాళ్ళు చెరచడం, వీటన్నిటిని మేము మా కళ్ళతోనే మేము చిన్నప్పుడు చూసినాం. వీటన్నిటిని తొలగించడం కోసమే నేను పీపుల్స్ వార్ యొక్క ఆకర్షించిన ఆయన. ఓకే. పీపుల్స్ వార్ నక్సలైట్స్ వీటిని అన్నిటిని భరించేవాళ్ళు కాదు సార్. ఇంకొక చిన్న విషయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నా. ఒక విలేజ్ లో, అంటే నేను ఇప్పుడు అది తెలుసుకుంది ఎప్పుడు అంటే నేను 1 year బ్యాక్ తెలుసుకున్నా, మా తాతయ్య చెప్పాడు. అయితే ఒక విలేజ్ లో ఏమైందంటే, అక్కడ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళే ప్రెసిడెంట్ నిలబడాలి. ఆ ఊర్లో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ. అయితే ఒక అతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు, ఒక ఏజ్డ్ పర్సన్. అతను గెలిచిండు. గెలిచిన తర్వాత ఎవరైతే అగ్రకులాలు ఉంటారో అక్కడికి వెళ్ళిండంటే నెక్స్ట్ డే, నేను ప్రెసిడెంట్ కదా నేను ఏం చేయాలని వెళ్ళిండంట. వెళ్తే అక్కడ కూర్చోమన్నారంట, కిందనే, అంతే కిందనే కూర్చోమన్నారంట అగ్రకులాలు. కూర్చోమన్న తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత వేరే పెద్ద మనిషి ఒక ఆయన, చేంద్ర ఎడ కూర్చున్నావు అనంట. మా తాత చెప్పిండు, మా తాత అక్కడే ఉన్నాడంట అప్పుడు. అయితే ఏంద్ర ఎడ కూర్చున్నావు అంటే, అదేందయ్యా నేను ప్రెసిడెంట్ గెలిచా కదా, నా పని నేను చేసుకోవాలి కదా, ఏం చేయాలి చెప్పండి అని వచ్చిందంట. చదువు రాదు కదా. వస్తే ఆయన అన్నాడంట, పని లేదేం లేదు, పోరా ఏడెందుకు కూర్చున్నావు, రేపే నీ పని, నీ కూలికి నువ్వు పో, మేము చూసుకుంటాం అవన్నీ అని పిలుతూనే పో అన్నంట, సంతకాల కోసం. అంతే. చెక్ పవర్ ఉంటది కదా ప్రెసిడెంట్ కి, ఆ చెక్ పవర్ ఉపయోగించుకోవడం ఒక మనిషిని నిలబెట్టి, ఎస్సీ మనిషిని మొత్తం పంచాయతీలు మొత్తం వీళ్ళు చేసేవాళ్ళు. అది మా తాత నాకు చూసి నాకు చెప్పిండు. నేను ఆశ్చర్యపోయినా, అట్లెట్లా ఆయన నిలబడ్డాడు, ఆయన గెలిచిండు, ఆయన చూసి ఓట్లు వేసారు కదా అంటే, అంతే నడుస్తుందరా నీకు తెలియదు అని చెప్పిండు మా తాత. నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు. ఇలాంటివి కూడా వాస్తవానికి రాజకీయంగానే కానీ పదవులు మావి, అనుభవించతులు వాళ్ళు ఏడ ఏలుముద్ర ఏమంటే అడేయాలి, ఏడ సంతకం పెట్టాలంటే అడబెట్టాలి. అందుకొరకే చదువుకున్న వాడిని ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి ముందుకు రానియారు. గ్రామాల్లో జరిగింది కూడా అదే. ఇప్పుడు నేను చెప్పిన చదువుకోని వాళ్ళనే ఎన్నిక చేస్తారు వాళ్ళు. అది కూడా చదువుకున్న వాళ్ళను ఒక దగ్గర ఎన్నిక, ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్న వాళ్ళని గ్రామాల్లో ఎన్నిక చేస్తున్న కాడ అది ఊరితో సంబంధం లేకుండా ఎప్పుడూ హైదరాబాద్కు బతకడానికి వెళ్ళిన వాళ్ళను, హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ ఉద్యోగమో లేకపోతే ఏదో వ్యాపారం చేసుకుంటా నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్ళను, ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళను, గ్రామంలో ఉన్న పరిసరాల ప్రాంతాలతో సంబంధం లేని వాళ్ళను హైదరాబాద్ నుంచి తీసుకుపోయి గ్రామాల్లో సర్పంచ్ నిలబెట్టి గెలిపిస్తారు. ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్. చదువుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తారు. వాళ్ళు గ్రామాల్లో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న వాళ్ళని కాదు, హైదరాబాద్ నుంచి పట్టుకొని వస్తారు. వాడైతే వెళ్ళిపోతాడు, ఓటేసి సర్పంచ్ గెలుస్తాడు, పెద్ద రాజకీయాలు పట్టించుకోడు.
కనుక ప్రస్తుత రాజకీయాల్లో కూడా బాగా తెలిసిన వ్యక్తులకు రాజకీయ అవకాశాలు లేవు. అవును. రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళకు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తున్న వాళ్ళకు, ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న వాళ్ళకు రాజకీయాల్లో చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. అవును. ఏం తెలియని వాళ్ళకు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళకు, ప్రజా సమస్యలను పరిష్కారం చేయని వాళ్ళకు, ఉన్నతమైన నాయకులు చెప్తున్న మాటల్ని వినేటోళ్లను నిలబెట్టి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికైతున్న వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని ప్రజల కోసం పనిచేసే ఉద్యమ నాయకులను ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబెట్టవు, వాళ్ళని ఏ ఓట్లు వేపించి గెలిపియవు. నాలెడ్జబుల్ పర్సన్స్ వద్దు వీళ్ళకి. ఎస్, ఎందుకంటే స్వయం ప్రకాశ శక్తులకు వీళ్ళు అవకాశాలు ఇయ్యరు. వాళ్ళ వెలుతురుతో కనపడ్డ నాయకులకు అవకాశాలు ఇస్తారు. అంటే వాళ్ళు ఉంటేనే వీడు గెలుస్తాడు, నిలబడ్డాడు. వీని సొంతంగా వీడు గెలిచే క్యాపబిలిటీ ఉన్నోనికి ఎప్పుడు కూడా రాజకీయాల్లో అవకాశాలు రావాలి.